హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 484 పాయింట్స్ పెరిగి 83,952 దగ్గర అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 124 పాయింట్స్ పెరిగి 25,709 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 290 పాయింట్స్ పెరిగి 57,713 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ 50 అయితే 1 ఇయర్ హైక్ అయితే రీచ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ అయితే ఇండియాలో మార్కెట్ గ్రోత్ అవ్వడానికి కానీ అండ్ ఇండియా ఎకానమీ గ్రోత్ అవ్వడానికి అయితే అన్ని పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఎఫ్ఐఐస్ అయితే కంటిన్యూగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఆర్బీఐ కూడా వడ్డీ రేట్స్ బాగా కట్ చేసింది. సిపిఐ డేటా కానీ డబ్ల్యూపీఐ డేటా కానీ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి ఇండియన్ ఎకానమీ కానీ మార్కెట్స్ గ్రోత్ అవ్వడానికి గాను. అండ్ దానితో పాటుగా కంపేర్డ్ టు అదర్ మార్కెట్స్ తో పోలిస్తే మన ఇండియన్ మార్కెట్స్ అయితే రీసెంట్ గా వాల్యుయేషన్ లో ఉన్నాయి. అండ్ ఈ రోజు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసాయి. లైక్ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ అండ్ కొటాక్ బ్యాంక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు కొన్ని ఇండస్ట్రీస్ అయితే నెగిటివ్ గానే ఉన్నాయి. ఇండియాలో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే బాగా ప్రెషర్ లో ఉన్నాయి. అండ్ మెటల్ కానీ పబ్లిక్ సెక్టర్ నెట్వర్కింగ్ బ్యాంక్స్ కానీ ఐటీ సెక్టర్ అయితే బాగా నెగిటివ్ గా ఉంది. ఈ రోజు విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది అండ్ ఎఫ్ఎంసీజీ కానీ అండ్ ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అయితే బాగా పాజిటివ్ గా ఉన్నాయి. దీనికైతే దివాళీ సెంటిమెంట్ అయితే ఒకటైతే చూడొచ్చు. గోల్డ్ గాని సిల్వర్ కూడా బాగా లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయింది. రీసెంట్ గా ఆటోమొబైల్ డేటా కూడా వచ్చింది ఇండియాలో. ఇది సెప్టెంబర్ లో అయితే సేల్స్ అయితే బాగా హైక్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ ఉన్నటువంటి గ్లోబల్ న్యూస్ విషయానికి వస్తే డౌ ఫ్యూచర్స్ అయితే ఈరోజు పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ ఎస్టర్డే ఎస్ఎన్పి అని నాస్డాక్ కానీ ఈ మార్కెట్స్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే యుఎస్ లో రెండు బ్యాంక్స్ అయితే క్రెడిట్ రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నాయి. బ్యాడ్ లోన్స్ కానీ అండ్ ఫ్రాడ్ లోన్స్ తీసుకునే సెగ్మెంట్ లో అయితే కనుక. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే బాగా తగ్గింది ఈ రోజు. అండ్ సిల్వర్ కానీ గోల్డ్ అయితే కనుక లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయింది. యుఎస్ 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గింది ఈ రోజు అయితే. నెక్స్ట్ యుఎస్ లో ఉన్నటువంటి రెండు బ్యాంక్స్ అయితే ఫ్రాడ్ లోన్స్ కానీ అండ్ బ్యాడ్ లోన్స్ కి సంబంధించినటువంటి క్రెడిట్ రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నారు. దాంట్లో జియాన్ బ్యాంక్ కార్పొరేషన్ వాళ్ళైతే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు ఆటో ఫస్ట్ బ్రాండ్స్ అనే కంపెనీకి ఆటో పార్ట్ సప్లై చేసే కంపెనీ ఇది. దీనికి వీళ్ళైతే 10 బిలియన్ నుంచి 50 బిలియన్స్ ఆఫ్ ద అప్పులైతే ఇచ్చినట్టు వీళ్ళు ఫ్రాడ్ గా తీసుకున్నారు. లోన్స్ అనేది వీళ్ళైతే డేటా ఇష్యూ చేశారు. దాంతో పాటుగా వీళ్ళ కంపెనీకి ఫస్ట్ బ్రాండ్ కంపెనీకి అసెట్స్ అయితే 1 బిలియన్ నుంచి 10 బిలియన్స్ మాత్రమే ఉన్నాయని. దీనికైతే బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఎస్టర్డే మార్కెట్ లో అయితే వాల్ స్ట్రీట్ అయితే నెగిటివ్ గానే రీచ్ అయింది. అంటే బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి సెక్టర్ అంతా కూడా బాగా ఎఫెక్ట్ అయింది ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ లో. జెఫ్రీస్ వాళ్ళు కూడా ఈ కంపెనీకి అయితే కొన్ని $1 మిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే లోన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్టర్డే మార్కెట్ లో బాగా డౌన్ అయిన బ్యాంక్ స్టాక్స్ చూసుకుంటే జియాన్ బ్యాంక్ కార్పొరేషన్ అయితే 13% డౌన్ అయింది అండ్ వెస్టర్న్ అలియన్స్ బ్యాంక్ కార్పొరేషన్ కూడా 10% డౌన్ అయింది. అండ్ ఎస్ఎన్పి రీజనల్ బ్యాంక్ కూడా డౌన్ అయింది. అండ్ జెఫ్రీస్ కానీ అండ్ మోర్గన్ స్టాన్లీ కానీ ఈ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే ఎస్టర్డే యుఎస్ మార్కెట్ లో అయితే బాగా డౌన్ అయ్యాయి. నిన్న ట్రంప్ గారైతే ఒక స్టేట్మెంట్ చేశారు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గిస్తుంది. దానికి నరేంద్ర మోడీ గారైతే అష్యూరెన్స్ ఇచ్చారు అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేశారు. దీనికి మన ఇండియా తరపు నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి తరపు నుంచి స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఎలాంటి కాల్ చేయలేదు, ఎలాంటి కాల్ రిసీవ్ చేసుకోలేదు, ఇండియా ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు ట్రంప్ గారికి అనే విధంగా అయితే స్టేట్మెంట్ అయితే చేశారు. ఇండియా క్యాష్ డౌట్స్ అండ్ ట్రంప్స్ క్లెయిమ్స్ ఇట్ హ్యాస్ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఇండియా కూడా డౌట్ గా ఉంది ఈ విషయంలో. ట్రంప్ గారు దీనికైతే అష్యూరెన్స్ ఇచ్చారు అనే విధంగా అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఇదైతే ఫాల్ట్, ఎలాంటి క్లెయిమ్ అయితే ఇవ్వలేదు ఇండియా అనే విధంగా అయితే చెప్తున్నారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి పర్సన్ అయితే. అండ్ యుఎస్ చైనా ట్రేడ్ వార్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది. చైనా వాళ్ళు అక్యూజ్ చేస్తుందంటే యుఎస్ వాళ్ళు డెలిబరేట్గా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తున్నారు. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్ లో వీళ్ళు కావాలనే ఇలాంటి ఇష్యూని అయితే హైప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు చైనా వాళ్ళైతే. నెక్స్ట్ అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి యుఎస్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళైతే లా సూట్ లో అయితే షూ చేశారు. ట్రంప్ గారు వేసినటువంటి $1 lakh పైన H1B వీసా పైన వేశారు కదా, దీనిపైన అయితే వీళ్ళైతే కోర్టుకి అయితే వెళ్లారని తెలుస్తుంది డేటా ద్వారా. నెక్స్ట్ నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ అయితే అక్టోబర్ 28, 29 జరుగుతుంది. దీంట్లో అయితే ఎకనామిక్ కండిషన్ బట్టి పావెల్ గారు అయితే 25 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించాలి అనుకుంటున్నారు అనే డేటా అయితే న్యూస్ ప్లాట్ఫామ్ లో అయితే అవైలబిలిటీ ఉంది. కానీ ఫెడ్ గవర్నర్ గా అయినటువంటి మిరాన్ గారు చెప్తున్నది ఏంటంటే హాఫ్ బేసిస్ పాయింట్ కట్ చేయాలి అనే విధంగా అయితే చెప్తున్నారు ఈయనైతే. నెక్స్ట్
ట్రంప్ గారైతే రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారితో మీట్ అవ్వాలనుకుంటున్నారు హంగేరియాలో. ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్యలో వార్ జరుగుతుంది. దాన్ని ఎండ్ చేయడానికి డిస్కషన్స్ జరగాలని ఈ రోజైతే జెలెన్స్కీ గారైతే మీట్ అవుతున్నారు ట్రంప్ గారిని వైట్ హౌస్‌లో. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసిన తర్వాతకి యూఎస్ ప్రెసిడెంట్ అలాగే రష్యా ప్రెసిడెంట్ అయితే మీట్ అవుతారు హంగేరీలో. యు ఉక్రెయిన్ అలాగే రష్యా వార్‌ని ఎండ్ చేయడానికి గాను. నెక్స్ట్ జర్మనీ వాళ్ళైతే $2 బిలియన్ ఆఫ్ ద ఎయిడ్ అయితే ఇచ్చారు ఉక్రెయిన్ వార్‌కి సపోర్ట్ చేయడానికి గాను. వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ కూడా లాంచ్ చేశారు. అదేంటంటే హైబ్రిడ్ థ్రెట్స్ నుంచి రష్యా నుంచి ఏదైతే హైబ్రిడ్ థ్రెట్స్ ఉంటుందో దాని నుంచి కూడా కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేమైతే లాంచ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ G20 2025 సమ్మిట్ అయితే జరుగుతుంది సౌత్ ఆఫ్రికాలో. ఇది నవంబర్ 22 నుంచి 23 అయితే జరుగుతుంది. ఈ మీటింగ్‌లో అన్ని కంట్రీస్‌కి ఏవైతే డెట్ ఇష్యూ ఉంటుందో దానిపైన డిస్కషన్ చేయాలి అనే విధంగా అయితే ఉంది. డేటా ఉంది న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో. అండ్ యూరోపియన్‌లో కూడా సిపిఐ డేటా అయితే వచ్చింది. సెప్టెంబర్‌లో 2.2%గా ఉంది. ఆగస్ట్‌లో అయితే 2%గా ఉంది. ఈ సెప్టెంబర్‌లో అయితే 0.2% అయితే పెరిగినట్టుగానే ఉంది సిపిఐ డేటా. దీనికి ట్రంప్ గారు ఏసినటువంటి టారిఫ్స్ కావచ్చు అండ్ వేరే అదర్ రీజన్స్ కూడా కావచ్చు. కంట్రీలో ఎప్పుడైనా ఇన్‌ఫ్లేషన్ రేట్స్ పెరిగితే అండ్ అన్ని ప్రైజెస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ యునెస్ యూఎస్‌లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా వచ్చింది. ఆగస్ట్‌లో అయితే 0.9% గానే ఉంది. అండ్ జూలైలో 1.3% గానే ఉంది. ఈ డేటా కూడా రావడం అనేదైతే ప్రొడక్షన్ కూడా తగ్గింది అనే చెప్పొచ్చు. దీనికి యూఎస్ గవర్నమెంట్ అయితే షట్ డౌన్ అయింది. గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి కూడా షట్ డౌన్ అయ్యే అవుతాయి. అండ్ ఈ టైంలో సిపిఐ డేటా గాని, జాబ్స్ డేటా గాని అవైలబిలిటీ ఉండదు. గవర్నమెంట్ కూడా లాక్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్‌ని అయితే లే ఆఫ్ చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్‌లో. ఈరోజు యూఎస్‌లో బ్యాంకు క్రైసిస్ వల్ల కూడా డాలర్ వాల్యూ అయితే బాగా తగ్గింది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అయితే లైఫ్ టైమ్ హైక్ అయితే రీచ్ అయ్యాయి. అండ్ యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా నెక్స్ట్ మన ఇండియా న్యూస్ విషయానికొస్తే, ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్‌గా ఉన్నాయి. దీనికి దివాళీ సెంటిమెంట్ ఒకటి కావచ్చు. దానితో పాటుగా ఇండియాలో అన్ని పాజిటివ్ సెంటిమెంట్సే ఉన్నాయి. ఎకనామిక్‌గా గ్రోత్ అవ్వడానికి అండ్ మార్కెట్స్ అయితే పాజిటివ్‌గా ఉండడానికి. అండ్ ఇండియా, ఈజిప్ట్ మధ్యలో అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి. స్ట్రాటజిక్ డైలాగ్స్ అయితే ఇండియా ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారైతే డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా సాటిస్ఫాక్షన్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారు. వేరియస్ సెక్టార్‌లో బైలేటరల్ కోఆపరేషన్ గాని, ఇంక్లూడింగ్ ట్రేడ్ గాని, టెక్నాలజీ గాని, ఎనర్జీ, డిఫెన్స్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ గాని 2 కంట్రీస్ మధ్యలో డెవలప్‌మెంట్ చేయడానికి గాని డిస్కషన్స్ అది జరుగుతున్నాయి. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారైతే యూకే ప్రైమ్ మినిస్టర్‌తో డిస్కషన్ చేస్తున్నారు. బైలేటరల్ ఎకనామిక్‌గా పార్ట్నర్‌షిప్‌కి కన్ కంటిన్యూ చేయడానికి గాను. నెక్స్ట్ ఇండియా అయితే రేర్ ఎర్త్ మెటల్ కోసం అయితే డిస్కషన్స్ జరుపుతా ఉంది. పెరు గాని, చిలీ గాని అండ్ బొలీవియా లాంటి కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకోని రీసెంట్‌గా చైనా అయితే రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. రే రేర్ ఎర్త్ మెటల్‌ని ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లో. దీనికి గాను ఇండియా వేరే అదర్ కంట్రీస్ వైపైతే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంది ఇంపోర్ట్ చేసుకోవడానికి గాని. అండ్ ఇండియాలో కూడా కొన్ని ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంది. ఈ రేర్ ఎర్త్ మెటల్‌ని ఎక్స్‌ప్లోరేషన్ చేసే కంపెనీస్‌కైతే ఇది ఇండియాకైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఎక్కడా గూడా డి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే అఫెక్ట్ అవ్వకుండా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే గనక, ఈ కంట్రీస్ మధ్యలో ఇంపోర్ట్ చేసుకునే కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ గానీ, బైలేటరల్ అగ్రీమెంట్ గానీ, అదర్ విషయంలో గూడా కోఆపరేట్ చేయాలనైతే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్మీ జనరేషన్ అయితే లాజిస్టిక్ హబ్‌నైతే పెట్టాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ నాట్కో ఫార్మా కంపెనీకైతే సుప్రీం కోర్ట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. జనరిక్ డ్రగ్‌ని రిజ్డీపామ్ అనే డ్రగ్‌ని ఇండియాలో సెల్ చేయడానికి గాని, ఈ డ్రగ్‌ని ఎక్కువగా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ట్రీట్‌మెంట్‌లో ఎక్కువ వాడతారు. ఇంతకుముందు పేటెంట్ విషయంలో అయితే స్విట్జర్లాండ్‌కి సంబంధించినటువంటి రాక్స్ కంపెనీ వాళ్ళైతే సెల్ చేసేవాళ్ళు ఇండియాలో. ఈ డ్రగ్ పేటెంట్ కింద 6,00,000 ఉంటే, ఇప్పుడు జనరిక్‌గా కన్వర్ట్ అయిన తర్వాత 15,900గా వస్తుంది ఈ డ్రగ్గు. నాట్కో ఫార్మాకైతే సుప్రీం కోర్ట్ అయితే పర్మిషన్ ఇచ్చింది. ఈ డ్రగ్‌ని ఇండియాలో సెల్ చేయడానికి గాని, అండ్ ఫారెన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడానికి గాని, ఈ కంపెనీకి ఈ సుప్రీం కోర్ట్ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజైతే స్టాక్ అయితే పెరిగింది 3%గా. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. 696 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ఎస్‌జేవీఎన్ నుంచైతే వచ్చింది. 200 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి గాను గుజరాత్‌లో. ఈ ఆర్డర్‌కి వీళ్ళు 3 వేస్‌లో వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ అయితే గనక ఆల్ మెటీరియల్ అయితే సప్లై చేస్తారు సోలార్ పవర్ ప్లాంట్‌కి.
దానికి 486 క్రోర్ అయితే అమౌంట్ అయితే అలొకేట్ చేశారు. సెకండ్ ఆర్డర్‌లో 178 క్రోర్ అయితే అలొకేట్ చేశారు. ఎరెక్షన్ గాని, టెస్టింగ్ గాని, కమిషన్ అండ్ సివిల్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కింగ్స్ కోసం అయితే నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ అయితే ఆపరేషన్ అండ్ మెయింటెనింగ్ కూడా చేస్తారు. 3 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో గాని కొన్ని కమర్షియల్ ఆపరేషన్స్ కూడా 31 క్రోర్ అయితే అలొకేట్ చేశారు. థర్డ్ కాంట్రాక్ట్‌కి అయితే గనక ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 3% పెరిగింది ఈరోజు. ఈ కంపెనీకి క్యూట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. నెట్ ప్రాఫిట్ కూడా 68% ఆఫ్ ద అప్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా గ్రోత్ అయింది 68%గా. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 9,221 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీకి ఇదైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ బీఈఎంఎల్ కంపెనీ వాళ్ళు కైనికో అనే కంపెనీతో అయితే మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ పైన సైన్ చేశారు. 2 కంపెనీస్ కూడా జాయింట్ వెంచర్‌గా ఫార్మ్ అయ్యి అడ్వాన్స్ మెటీరియల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సిస్టమ్‌లో వాడేటటువంటి ప్రొడక్ట్స్‌ని అయితే దీంట్లో వీళ్ళు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ స్ట్రక్చర్స్‌ని గాని, గ్యాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్స్ ప్యానెల్స్ గాని, హనీ కోంబ్ గాని, కోర్స్ గాని అండ్ ఫోమ్స్ గాని, బాండింగ్ మెటీరియల్ ఫర్ మెటాలిక్ పార్ట్స్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇవి నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ ఏరోస్పేస్ సిస్టమ్‌లో అయితే వాడడానికైతే ఈజీగా ఉంటుందని. ఈ ప్రొడక్ట్స్ అయితే నెక్స్ట్ డిఫెన్స్ ఏరోస్పేస్ సిస్టమ్‌లో లైట్ వెయిట్ స్ట్రెంగ్త్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డ్యూరబిలిటీ గాని అండ్ హై పెర్ఫార్మన్స్ అయితే చేస్తాయి. ఈ ప్రొడక్ట్స్ అయితే వాడడం వల్ల. ఈ ప్రోగ్రామ్‌ని అయితే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో అయితే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇండియాలో ఆత్మనిర్భర్ భారత్ అనే గోల్స్ కింద కూడా డిఫెన్స్ టెక్నాలజీ అయితే టెక్నాలజీ కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ కంపెనీకి వీళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ పైన సైన్ చేయడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు 1%. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళు అండ్ భూటాన్‌కి సంబంధించినటువంటి డ్రగ్ గ్రీన్ కార్పొరేషన్ పవర్ వాళ్ళైతే జాయింట్ వెంచర్‌గా ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు భూటాన్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్‌మెంట్ చేయడానికి కానీ వాంగ్‌చూలో డెవలప్ చేస్తారు. అదానీ పవర్‌కైతే 49% ఆఫ్ ద వాటా ఉంటే అండ్ డ్రగ్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళకైతే 51% ఆఫ్ ద వాటా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి నేమ్ ఏం పెట్టారంటే గనక వీళ్ళు వాంగ్‌చూ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళైతే పేరు పెట్టారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల జాయింట్ వెంచర్ ఫార్మ్ చేయడం వల్ల అదాని పవర్ స్టాక్ అయితే పెరిగింది ఈ రోజు. నెక్స్ట్ అట్లాంటా ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 183.54 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. బీఎన్సీ పవర్ ప్రాజెక్ట్ నుంచి. దీంట్లో వీళ్ళు హై కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్స్ అయితే సప్లై చేస్తారు. దాంతో పాటుగా అదర్ క్రిటికల్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్‌ని కూడా సప్లై చేస్తారు. బీఎన్సీ పవర్ ప్రాజెక్ట్స్‌కి అయితే గనక. దాంతో పాటుగా ఈ కంపెనీకి ఈరోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ ప్రాఫిట్ అయితే 25% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్‌లో కూడా. అండ్ నెట్ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పెరిగింది గానీ, రెవెన్యూ అయితే డౌన్ అయింది. అండ్ ఎబిలిటా కూడా డౌన్ అయింది. దీనివల్ల స్టాక్ అయితే ఈరోజైతే డౌన్‌కే వచ్చింది ఈరోజు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పవర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ని అయితే లాంచ్ చేశారు. 2886 క్రోర్ వర్త్ చేసే ప్రాజెక్ట్‌ని రెన్యూవబుల్ ఎనర్జీ నెట్వర్క్ స్ట్రెంథెన్ చేయడానికి గాను ఈ ప్రాజెక్ట్‌ని అయితే కర్నూల్‌లో అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత, గ్రిడ్ కనెక్టివిటీ చేసిన తర్వాత, నేషనల్ క్లీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇండియా గ్రీన్ ఎనర్జీ కెపాసిటీని కూడా డెవలప్ చేస్తుంది. 6000 మెగా వోల్ట్స్ ఆంప్స్‌కి అయితే గనక నెక్స్ట్ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ సెగ్మెంట్‌లో కూడా ఈ కంపెనీకి అయితే బాగా పాజిటివ్ ఉండొచ్చు. దీనివల్ల స్టాక్ అయితే పెరిగి నెక్స్ట్ ఏసీఎంబీ సోలార్ కంపెనీ వాళ్ళైతే టాటా పవర్‌తో సైన్ చేశారు. పవర్ పర్చేజ్ అగ్రీమెంట్‌కి గాను 50 మెగావాట్స్ ఆఫ్ ఎఫ్‌డిఆర్‌ఈ ప్రాజెక్ట్‌లో అయితే సైన్ చేశారు వీళ్ళు. 25 ఇయర్స్‌కి గాను వీళ్ళు టారిఫ్స్ అయితే రూ. 4.43 పర్ యూనిట్‌గా అయితే పర్చేజ్ చేస్తారు. ఈ అగ్రీమెంట్‌లో 40% కెపాసిటీ ఆఫ్ ద యుటిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ పీక్ అవర్‌లో అయితే సప్లై చేస్తారు ఈ కంపెనీ వాళ్ళైతే. ఏసీఎంబీ సోలార్ వాళ్ళైతే పవర్‌ని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లో స్టోరేజ్ చేసి పీక్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో అయితే పవర్‌నయితే డెలివరీ చేస్తారు. ఇది కంపెనీకైతే పాజిటివ్ చెప్పొచ్చు. ఈ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ డిక్స్‌టన్ టెక్నాలజీస్‌కైతే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. Q2 ఎర్నింగ్స్‌లో నెట్ ప్రాఫిట్ అయితే ఈ కంపెనీకి 72% పెరిగింది. అండ్ రెవెన్యూ కూడా 14,855 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీ వీళ్ళే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా, ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా ప్రాఫిట్స్ గాని, రెవెన్యూ గాని ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా ఈ కంపెనీ అయితే రిజల్ట్స్ అయితే పాజిటివ్‌గా పోస్ట్ చేసింది. ఎబిలిటా మార్జిన్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ కంపెనీకి రిజల్ట్స్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. మెయిన్ రీజన్ అయితే ఇండియా గవర్నమెంట్ రీసెంట్‌గా
ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో అయితే పీఎల్ఐ స్కీమ్ అనౌన్స్ చేసింది. ఈ కంపెనీకి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఫారిన్ నుంచి కూడా ఈ కంపెనీస్‌తో టై అప్ అయ్యి జాయింట్ వెంచర్‌గా ఫార్మ్ చేసి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో అయితే ఈ కంపెనీతో టై అప్ అవుతున్నారు. అన్ని బిజినెస్‌లో అయితే ఈ కంపెనీ బాగా గ్రోత్ ఉంది కాబట్టి ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా అన్ని పాజిటివ్‌గానే పోస్ట్ చేసింది ఈ కంపెనీ. నెక్స్ట్ పాలీక్యాబ్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. క్యూటూ రిజల్ట్స్. ఈ కంపెనీ కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 56% అయితే పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 693 క్రోర్‌గా ఉంది. రెవెన్యూ కూడా 18% అయితే అప్ అయింది. ఈ కంపెనీ మెయిన్‌గా ఎఫ్ఎంఈజీ డివిజన్‌లో అయితే లైక్ కేబుల్స్ గాని అండ్ వైర్స్ బిజినెస్‌లో అయితే బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి అయితే. దీనివల్ల క్యూటూ ప్రాఫిట్స్ అయితే బాగా పెరిగింది. ఎబిలిటా మార్జిన్స్ కూడా క్యూటూ క్వార్టర్‌లో ఎక్స్‌పాండ్ చేసిన దానికంటే కూడా బాగా గ్రోత్ ఉంది. 400 బేసిస్ పాయింట్స్‌గా. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే 15.8%గా ఉంటే, లాస్ట్ ఇయర్ 11.5%గానే ఉంది. ఈ బిజినెస్ కూడా బాగా గ్రోత్ అయ్యింది. ఈ కంపెనీ బిజినెస్ అయితే గనక. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో వాడే బిజినెస్ కూడా గ్రోత్ అయింది. లైక్ వైర్స్ అండ్ కేబుల్స్ వాడే సెగ్మెంట్‌లో కూడా ఈ కంపెనీకి ఇదైతే పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కానీ స్టాక్ అయితే డౌన్ అయింది ఈరోజు పాలీక్యాబ్ స్టాక్ అయితే. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.